జగన్ మాజీ సిపిఆర్ఓ పూడి శ్రీహరిని బెంగళూరు నుంచి కుప్పానికి తీసుకొచ్చారు. సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో అరెస్ట్ చేసి కుప్పం పోలీసులు తీసుకొచ్చారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన అనుచిత పోస్టులు పెట్టినటువంటి కేసులో రెండవసారి ఎవరైతే జగన్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సిపిఆర్ఓ అదేవిధంగా ప్రస్తుత పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి పూడి శ్రీహరిని బెంగళూరు నుంచి ఇవాళ కుప్పం పోలీసులు రెండవసారి అరెస్ట్ చేసి కుప్పం పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి కుప్పం పోలీసుల అదుపులో శ్రీహరి ఉన్నారు. అతన్ని విచారిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన్ని కోర్టులో హాజరుపరిచేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిపైన అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి సోషల్ మీడియా వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి గిరీష్ కుమార్ రెడ్డి అదేవిధంగా పూడి శ్రీహరి ఇద్దరిపైన కేసు నమోదైంది. ఇద్దరిని కూడా ఈ నెల 15వ తేదీ అరెస్ట్ చేసి కుప్పం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి ఆ తర్వాత కుప్పం కోర్టులో వీరిద్దరు కూడా హాజరుపరిచారు. అయితే కుప్పం కోర్టు వీరికి రిమాండ్ విధించకుండా బెయిల్ ఇవ్వడంతో వారు బయటికి రావడం జరిగింది. దాంతో ఎవరైతే పోలీసు